ఇనీషియల్ కండిషన్స్ వాళ్ళే ఇచ్చారు. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ F2 అనే వాల్యూ నేను తీసుకుంటే అంటే కంటిన్యూషన్ F1 వాల్యూ వాళ్ళే ఇచ్చారు కాబట్టి F2 కంటిన్యూషన్ తీసుకుంటే F1 ప్లస్ F0 అంటే సక్సీడింగ్ వాల్యూ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, సక్సీడింగ్ టర్మ్ యాడ్ అవుతుంది. సో F1 వాల్యూ ఎంత 1, F0 వాల్యూ 0, 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద వాల్యూ ఫర్ F2. ఓకే, నెక్స్ట్ F3 ఈక్వల్ టు F2 ప్లస్ F1. F2 వాల్యూ 1, F1 వాల్యూ 1, 1 plus 1 equal to 2. F3 value, next F4, F3 plus F2 equal to 2 plus 1. So F3 value 2, next F2 value 1. So 2 plus 1 equal to 3. Next one F5, F4 plus F3. Each and every sentence have adding succeeding term. Okay. So F5 equal to F4 plus F3. F4 value 3, F3 value 2, so 3 plus 2 equal to 5. Next F6 equal to F5 plus F4. F5 value 5, next F4 value 3, so 8, like that. Okay na. So this is the recurrence relation. Next we have generating functions. These are the formulas we are using at the sum. Okay, already ఈ ఫార్ములా మీరు ఎక్కడ చూసారమ్మా? బైనోమియల్ థీరం. సో బైనోమియల్ థీరంని కంపారిజన్ చేసుకొని జనరేటింగ్ ఫంక్షన్స్ అనేవి మనం చేస్తాం. టోటల్ 7 జనరేటింగ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, జనరేటింగ్ ఫంక్షన్ సీక్వెన్స్ అనమాట. సో ఈ 7 సీక్వెన్స్ని యూజ్ చేసుకొని మనం సమ్స్ చేస్తాం. దేని మీద? జనరేటింగ్ ఫంక్షన్స్ మీద. ఓకేనా, జనరల్గా జనరేటింగ్ ఫార్ములాస్ అవి, బట్ సమ్ ఫైండ్ అవుట్ చేసేది ఈ 7 సీక్వెన్స్ని యూజ్ చేసుకొని. ఓకేనా, ఒకసారి ఈ సమ్ చూడండి అమ్మా. ఫైండ్ ద జనరేటింగ్ ఫంక్షన్ ఫర్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. సో ఆల్రెడీ మనకి ఇచ్చిన ఫాలోయింగ్ సీక్వెన్స్ ఏంటి? 1, 2, 3, 4 సీక్వెన్స్ ఇచ్చారు. అవునా? సో ఈ సీక్వెన్స్ బట్టి ఫార్ములాస్తో కంపారిజన్ చేసుకుంటే ఫస్ట్ ఫార్ములా అనేది కంపేర్ అవుతుంది. ఓకేనా, సో ఇలా కంపారిజన్ చేసుకున్నప్పుడు కంపేర్ ఈక్వేషన్ 1 and 2. సో A0 ఈక్వల్ టు 1, A1 ఈక్వల్ టు 2, A2 equal to 3, A3 equal to 4. Okay, substitute these values in equation 2. So next, so ఇలా at the end మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు ఈ 7 సీక్వెన్స్లో దేంతో కంపేర్ అయి ఉంటుందో దాన్నే జనరేటింగ్ ఫంక్షన్ అంటాం. ఓకేనా, ఈ లాస్ట్ సెంటెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది జనరేటింగ్ ఫంక్షన్ అనేది ఎలా వస్తుంది ఏంటి అని. అర్థమైందా? ఓకేనా, ఆల్రెడీ మీకు ఈ సీక్వెన్స్ అనేది ఇస్తారు. ఈ సీక్వెన్స్ ఫార్ములాతో కంపారిజన్ చేసుకుంటారు. అట్ ద ఎండ్ వచ్చేపటికి ఈ ఫార్ములాస్లో ఏది కంపారిజన్ ఉంటుంది అని దీనికి కంపారిజన్ చేస్తాం. ఇది మనకి తెలియాలి అంటే ఈ 7 సీక్వెన్స్ ఫార్ములాస్ మనకు వచ్చి ఉండాలి. అర్థమైందా? సో ఆల్రెడీ బైనోమియల్ థీరం మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సో అందుకని నేను చెప్పలేదు. ఓకే, నోట్ డౌన్. సో calculate the coefficient of x square in x cube 1 minus 2x to the power of 10. Is this binomial theorem or multinomial theorem? Why this is binomial theorem? Why it is binomial theorem? So having 2 terms, right? So 2 values unnai kabatti this is the binomial theorem. So we know that binomial theorem compare equation 1 and 2. So x value is minus 2x, power value is n equal to 10, mean degree value is n. Okay, so now substitute these values in equation 2. So at the end, so see here x to the power of 3 plus r. Now come, x terms one side, values are one side. Next we have to find out the coefficient of x to the power of 12. So x value is x to the power of 3 plus r, next x to the power of 12. So r equal to 9. Substitute this value in equation 3. So see here 10 C9 into minus 2 to the power of 9. So at the question x to the power of 12 is the coefficient, right or not? So x to the power 12 కి మనల్ని కోఫిషియంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. అవునా, ఆల్రెడీ x to the power of 12 అనేది మన క్వశ్చన్లో ఉందా లేదా? ఉంది కదా. సో దానికి వచ్చిన కోఫిషియంటే ఇది. ఓకేనా, మీరు కరెక్ట్గా చేస్తే కోఫిషియంట్ వాల్యూ ఆన్సర్లో వస్తుంది. అలా వస్తేనే మీ సమ్ కరెక్ట్ అని. ఓకేనా, ప్రీవియస్ 3rd యూనిట్లో కూడా మీరు ఇలా చేసినప్పుడు కోఫిషియంట్ వాల్యూ ఇక్కడ వచ్చింది. అవునా కదా? సో ఆ కోఫిషియంట్ వాల్యూ వస్తేనే మనం ఇక్కడ ఫ్యాక్టోరియల్ చేస్తాం. ఫ్యాక్టోరియల్ చేస్తేనే మనకు ఆన్సర్ వచ్చింది. ఓకేనా, సో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ కోఫిషియంట్ ఈస్ minus 5120. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ అండ్ హియర్? అక్కడ బై టర్మ్స్ ఇచ్చారు, ఇక్కడ బై టర్మ్స్ ఇవ్వలేదు. అవునా కాదా? అప్పుడు మనం ఏం చేసాం? ఆర్ వాల్యూస్కి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము, వై వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. అవునా కాదా? 3rd యూనిట్లో
విన్న వాళ్ళు ఉన్నారు కదా కదా. సో అక్కడ ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఆర్ వాల్యూ ఈక్వల్ వచ్చింది కాబట్టి మనకు తెలిసింది. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఓన్లీ ఎక్స్ టర్మ్ ఇచ్చారు కాబట్టి ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఆర్ ఈక్వల్ టు 9 వచ్చింది. ఫస్ట్ ఫార్ములాతో సబ్స్టిట్యూట్ చేస్తాము, ఆ తర్వాత ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆల్రెడీ ఇక్కడ కోఫిషియంట్ వాల్యూ వచ్చేస్తుంది, దాన్ని బట్టి ఫ్యాక్టోరియల్ చేస్తే ఆన్సర్ వచ్చింది. ఓకేనా. ఏదైనా మిమ్మల్ని అడిగితే కోఫిషియంట్ మీద కూడా క్వశ్చన్ అడగొచ్చు యూనిట్ 4లో. ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ థర్డ్ యూనిట్లో కోఫిషియంట్ మీద క్వశ్చన్ అడిగి ఇక్కడ కూడా కోఫిషియంట్ మీద క్వశ్చన్ అడిగితే నియర్లీ 14 మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు కదా. ఓకేనా. సో కంప్లీట్ ఆ ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నోట్ చేసుకోండి. సపరేట్గా మనం చూసాం జనరేటింగ్ ఫంక్షన్స్ అండ్ కోఫిషియంట్ ప్రాబ్లమ్స్, రైట్. జనరేటింగ్ ఫంక్షన్ ఏంటి, ఓకే. ఈ జనరేటింగ్ ఫంక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఒక జనరేటింగ్ సీక్వెన్స్ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. ఈ సీక్వెన్స్ వాల్యూ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకి వచ్చిన వాల్యూ అనేది నెగిటివ్లో ఉంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఇది. సపోజ్ పాజిటివ్ ఉంటే యూజ్ చేసే ఫార్ములా ఎనదర్ ఉంటుంది. ఓకేనా. నెగిటివ్ టర్మ్స్ అనేవి వస్తే యూజ్ చేసే ఫార్ములా ఇది, గుర్తుంచుకోండి. నెక్స్ట్, సో దీని నుంచి మనం ఎన్ వాల్యూ అండ్ ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. ఈ 2 వాల్యూస్ అనేవి ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దీని నుంచి మనకి ఆర్ వాల్యూ అనేది వస్తుంది. జనరల్గా అయితే ఏంటి, మనకి ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ ఎన్ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ వాల్యూ అనేది వస్తుంది, రైట్, కోఫిషియంట్ ప్రాబ్లంలో. బట్ ఈ ప్రాబ్లంలో ఏంటి అంటే ఫస్ట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాము, దాని నుంచి వచ్చిన సీక్వెన్స్ని కంపారిజన్ చేసుకొని అది పాజిటివ్ వాల్యూ వచ్చిందా నెగిటివ్ వాల్యూ వచ్చిందా అని కంపారిజన్ చేసుకుంటే ఫార్ములా అనేది రాస్తాం. ఓకే. నెక్స్ట్ దాని నుంచి ఎన్ టర్మ్ అంటే డిగ్రీ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాము, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ 2 వాల్యూస్ వచ్చేసి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది, ఫైండ్ అవుట్ కోఫిషియంట్. ఓకేనా. సిఎఫ్ అంటే ఏంటో అనుకోవద్దు, కోఫిషియంట్. దీని నుంచి మనం ఆర్ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా. అంటే ఫైండ్ అవుట్ చేసుకొని ఈ వాల్యూని నెక్స్ట్ వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు కోఫిషియంట్ అనేది వస్తుంది. ఓకే. జనరల్గా అయితే కోఫిషియంట్ సమ్స్ చూసాము, జనరేటింగ్ సమ్స్ చూసాము. బట్ ఇక్కడ జనరేటింగ్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేసి కోఫిషియంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో చూడండి, ఇదంతా జనరేటింగ్ ఫంక్షన్ ఫార్మాట్. దీని నుంచి నీకు ఒక సర్టెన్ సీక్వెన్స్ వచ్చింది. ఈ సీక్వెన్స్ అనేది నెగిటివ్ టర్మ్ వచ్చింది కాబట్టి నీ ఫార్ములా చేంజ్ అయింది. ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటారు, అప్పుడు నీకు ఎన్ వాల్యూ ఎక్స్ వాల్యూ వస్తుంది. అగైన్ ఈ 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తావు, అప్పుడు అగైన్ ఆర్ వాల్యూ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకేనా. అట్ ద ఎండ్ కోఫిషియంట్తో మనం చేస్తే సమ్ అనేది వస్తుంది. ఓకే, ఎవ్రీబడి క్లియర్?